మోడీ హైలైటే. 'హృతిక్ రోషన్' గూడా పనికిరాడు. మన 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్', 'ఎన్టీఆర్', 'విజయ్ దేవరకొండ' వీళ్ళెవ్వరు అక్కర్రారు. ఫ్యాషన్ షో‌లకు గనక పోటీ పెడితే, మోడీ యేసుకున్న బట్టలు, మోడీ స్టైల్స్ కింద 'విజయ్ దేవరకొండ' గాని, ఆ 'రణ్‌బీర్ సింగ్' గాని ఎవ్వలు పనికిరారు. ఒక్క డ్రెస్ 15 లక్షలు ఉంటదట. ఒక్క డ్రెస్ 15 లక్షలు ఉంటదట. ఇక కరోనా టైంలో ఇక కొందరు అంటారు కదా, తినబోయేటప్పుడు అటు పోతారు, అటు పోయేటప్పుడు ఇటు వస్తారని. ఈయన ఏంటంటే కరోనా జరిగే కాలంలో ఇట్లా చేయలు వెనుక పెట్టి ఇట్లా 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 ఈయన యోగా చేసేసి చూపెడతాను. అంటే మీరు బతుకుంటే యోగా చేసుకోరు, సత్య సాగురు నాకేంద్రా అన్నట్టు. ఇది దేనికి అక్కడికి వస్తుంది? ఇప్పుడు నువ్వు స్విమ్మింగ్ చేస్తే దేనికి అక్కడికి వస్తుంది? నువ్వు డొమ్మర్ గాటలు ఎత్తే వానికి అక్కడికి వస్తుంది. డై అంటారు కదా, బాయిలో పైకెళ్ళి ఉరికి 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 వాడు ఇట్లా డై కొడతాడు. రోడ్డు మీద డై కొట్టి వచ్చినాడు నల్గొండల వినాయక చవితి దగ్గర. ఇప్పుడు ఈ డైల వల్ల మాకు వచ్చేది ఏమున్నది? పడుచుపోరని అయిపోయినావు. మరి గింత పడుసు చేష్టలా? అరే మా జీవితాలు ఆగమైపోతున్నాయి. మా రాష్ట్రంలోనే దగ్గర దగ్గర 30-40 లక్షల నిరుద్యోగులు ఉన్నారంటే, దేశవ్యాప్తంగా ఏం తక్కువ 20 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళకు ఉద్యోగాలు కల్పియ్యా అంటే ఇటు కట్టుకొని ఇటు ముక్కులోటి పెట్టుకొని పోయి అలా దునికిండట. ఏమన్నా అవతార్ 4 తీస్తానో 5 తీస్తానో సినిమా దునికి ఆ లోపల ఎట్లా సెటిల్ వేయాలి, ఎట్లా తీయాలి. ఈ భారతదేశం మొత్తం ఆగమైపోయింది. దీనికి ఏమన్నా ఇగురం చేసే పని చేయరాదు? అన్నికి ఇవే జీవరాశిని చూస్తూ మోడీ అబ్బా మరి మేమెట్లా చూడాలి? మేమేం చూడాలి? మేము మా పేదరికాన్ని చూస్తూ, మా గుడిసెలను చూస్తూ మేము బాధపడాలా? నువ్వు సముద్రంలో పోయి సముద్రంలో ఉన్న జీవరాశులను చూసి మురిసినావు, అబ్బా ఇంత గొప్ప జీవరాశులు ఉన్నాయని. మరి ఈ భూమి మీద ఉన్న మీ మనుషులమైన మా జీవరాశుల సంగతి ఏంది? నీ చేతిలో మా జీవితాలు పెట్టినావు కదా, అవి పట్టించుకొచ్చారు. అవద్దిగా కానీ